హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర బోటి ఇంత టేస్టీగా కుదరాలంటే ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనతో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని పసుపు వేసుకొని మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం కొంచెం మగ్గిపోయిన తర్వాత నీట్గా కడుగు పెట్టుకున్న బోటిని అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం పసుపు ఉప్పు వేసుకొని విజిల్ పెట్టేసేసి మనం ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడైతే కారం యాడ్ చేద్దాము. 3 టేబుల్ స్పూన్స్ వరకు 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి లేదు 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి యాడ్ చేసుకొని ఓన్లీ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరికి కూర ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం గోంగూర యాడ్ చేద్దాం. ఇప్పుడు గోంగూర యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర బోటి అయితే రెడీ అయిపోతుంది.